దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలండి. యేసయ్య మనందరిని ప్రేమించి మన జీవితంలో మరి ఒక నూతన దినాన్ని ఇచ్చినందుకు దేవునికి మనము నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని వాక్ అనే కార్యక్రమంలో ఈరోజు యేసయ్య మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఈనాడు చాలామంది ప్రజలు మనం గమనిస్తున్నప్పుడు నిజ జీవితంలో మీరైనా నేనైనా మనుషులు మన మీద వేసే నిందలకి ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. ఆ నిందలో ఎలాంటి నిజం ఉండదు కనుక భయం అనిపిస్తుంది, ఎందుకు ఇలా నిందలు వేస్తున్నారని. రెండవది, వారు పలికే దూషణ మాటలకు మనం దిగులు పడతాం, ఆరోగ్యాలు పాడైపోతూ ఉంటాయి. దేవుని బిడ్డలారు, ఈరోజు అలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్న వారికి దేవుడిస్తున్నటువంటి చక్కటి ధైర్యంతో కూడిన వాగ్దానం. మనుషులు పెట్టు నిందకు భయపడద్దన్నారు ఆయన, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. బైబిల్ గ్రంథంలో హన్నా అనే స్త్రీ మనందరూ తెలుసు. పిల్లలు లేనప్పుడు ఎన్నో రకాలైనటువంటి నిందలు ఆమె మీదకి వచ్చాయి, కానీ హన్నా గారు భయపడలేదు. ఏమిటి ఆమె మీదకి వచ్చిన నిందలంటే, ఈమె మద్యం సేవించిందన్నారు. షిలోహు దేవాలయంలో కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈమె మద్యం సేవించింది, తాగుబోతురాలుగా చిత్రీకరించారు. రెండవది, ముత్రాలు అయిపోయిందన్నారు. ఇవన్నీ దూషణ మాటలే. ఈ దూషణ మాటలకు ఆమె దిగులు పడలేదు, కానీ దేవుని దగ్గర ధైర్యంతో గోజాడి ప్రార్థన చేసింది. దాని ఫలము చక్కటి కుమారుని, ఒక గొప్ప సేవకుడు, ప్రవక్తను పొందుకుంది. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మరి దేవుడు ఈరోజు మన జీవితంలో ఎందుకు అనుమతించారో తెలియదు, కానీ చక్కటి వాగ్దానం. ఈ వాగ్దానం వింటున్న మీరు ఎవరు ఈ పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉన్నారు, మీ మీద అనేక మంది ప్రజలు నిందలు వేస్తూ ఉన్నారేమో, కాని మాటలు, దూషణ మాటలు పలుకుతూ ఉన్నారేమో, భయపడకండి, దిగులు పడకండి. దేవుడు మన పక్షంగా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానం నా జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, మీ పవిత్ర పాదములకు స్తోత్రాలు. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ వాగ్దానం మా జీవితంలో స్థిరపరచండి. ఎందరైతే ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక. ఎవరైతే ప్రభువా మనుషులు పెట్టు నిందకు భయపడుతున్నారో వారికి ఆ నింద దూరం అవునుగాక. ఎవరైతే దూషణ మాటలు నాయన పలకబడి దిగులు పడుతూ ఉన్నారో వారికి దూషణ మాటలు దూరమవునుగాక. దిగుల నుండి వారు విడుదల పొందుదురుగాక. బిడ్డలందరి మీద శుభం పలుకుతున్నాను. మీరు అక్కడ కొరకు అందరిని సిద్ధపరచండి. వాగ్దానం వింటున్న వారిని, వీక్షిస్తున్న వారిని ఆశీర్వదించండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాం. బలహీనులకు బలమునివ్వండి. అస్వస్థతతో ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.